Number 11.10. An electric iron consumes energy at a rate of 840 watt. Watt ఇచ్చాడంటే పవర్ ఇచ్చినట్టు. When heating is at the maximum rate of హీటింగ్ మ్యాక్సిమం ఉన్నప్పుడు దీని పవర్ 840 వాట్ ఉంది, మినిమం ఉన్నప్పుడు 360 వాట్ ఉంది. అంటే పవర్ వేరీ అవుతుంది. అంటే మనం పంపించే పొటెన్షియల్ డిఫరెన్స్ని బట్టి పవర్ వేరీ అవుతుంది బిట. అంటే 840 ఉన్నప్పుడు 840 మ్యాక్సిమం పవర్ ఉన్నప్పుడు కరెంట్ ఎంత కరెంట్ తీసుకుంటుంది, మినిమం పవర్ ఉన్నప్పుడు ఎంత కరెంట్ తీసుకుంటుంది అంటున్నా. బోత్ ద కేసెస్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ సేమ్. పవర్కి కరెంట్కి వోల్టేజ్కి రిలేషన్ సేమ్ లైక్ ఓమ్స్ లా. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. పవర్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు 840 వాట్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ 220 వోల్ట్. కరెంట్ ఎంత అంటున్నాడు. ఇది కూడా మ్యాజిక్ ట్రయాంగిల్ లాగానే బిట. PVI రాసుకోవాలి. మనకు కావాలి ఐ కావాలంటే ఐ క్లోజ్ చేయండి, P/V అవుతుంది. P ఎంత 840 వాట్ బై 220 వోల్ట్. ఒక జీరో క్యాన్సిల్. 1 వాట్ బై 1 వోల్ట్ని మనం సింపుల్గా యాంపియర్ అనొచ్చమ్మా. 84/22 అంటే దీన్ని సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ 3.82 యాంపియర్. అలాగే మినిమం కరెంట్ కూడా దీంట్లోనే సెకండ్ కేసు కూడా అడిగాడు. మినిమం కరెంట్ పవర్ మినిమం పవర్ ఎంత ఉందమ్మా. పవర్ మినిమం ఈజ్ 360 వాట్. అప్పుడు కూడా మనం సప్లై చేసిన పొటెన్షియల్ డిఫరెన్స్ 220 వోల్ట్. ఇప్పుడు కూడా కరెంట్ కనుక్కోమంటున్నాడు. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఈజ్ ఈక్వల్ టు P/V. మ్యాజిక్ ట్రయాంగిల్ ఐ క్లోజ్ చేస్తే P/V. P అంతా 360 వాట్ బై 220 వోల్ట్. అప్పుడే మీకు చెప్పాను వాట్ బై వోల్ట్నే మనం యాంపియర్ అనొచ్చు. ఒక జీరో క్యాన్సిల్. ఇక్కడ ఏమవుతుంది బేటా 1.64 యాంపియర్ అవుతుంది. ఈ రెండు డివైడ్ చేస్తే దిస్ ఈజ్ ద మినిమం కరెంట్. మినిమం పవర్ ఉన్నప్పుడు ఇంత కరెంటు, మ్యాక్సిమం పవర్ ఉన్నప్పుడు ఇంత కరెంటు. అంటే పవర్ పెరగాలి అంటే ఎక్కువ కరెంట్ కావాలి, అంటే పవర్ తక్కువ ఉంది అంటే కరెంట్ తక్కువ ఉంటుంది. ఓకే. అండ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఐరన్ ఆర్ కనుక్కోమంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది బేటా మ్యాజిక్ ట్రయాంగిల్ ప్రకారం VIR. ఆర్ ఈజ్ ఈక్వల్ టు V/I అవుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ వాడే ఇచ్చాడు. పొటెన్షియల్ డిఫరెన్స్ మనకి ప్రాబ్లంలో 220 అని క్లియర్గా ఇచ్చాడు. 220 వోల్ట్. కరెంటు మినిమం కరెంట్ 1.64 తీసుకుందాం. ఇక్కడ ఈ టైంలో రెసిస్టెన్స్ ఎంత, అప్పుడు రెసిస్టెన్స్ ఎంత. ఇక్కడ 1.64 యాంపియర్ తీసుకుంటే వోల్ట్ బై యాంపియర్ ఈజ్ నథింగ్ బట్ ఓమ్. 1 వోల్ట్ బై 1 యాంపియర్ 1 ఓమ్ అంటాం. ఈ రెండు సింప్లిఫై చేయండి, యూ విల్ గెట్ 134.15 ఓమ్. ఇది రెసిస్టెన్స్, మినిమం రెసిస్టెన్స్. మినిమం పవర్ తీసుకునేటప్పుడు రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది. మ్యాక్సిమం పవర్ తీసుకునేటప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ V/I. ఇక్కడ V 220 బై I 3.84. డినామినేటర్ పెరిగింది అంటే రెసిస్టెన్స్ ఏం కావాలమ్మా, తగ్గుతుంది. కాబట్టి ఈ రెండు సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ 57.60 ఓమ్. దిస్ ఈజ్ ద మినిమం రెసిస్టెన్స్. ఇది మినిమం రెసిస్టెన్స్, ఇది మ్యాక్సిమం రెసిస్టెన్స్.